అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐగన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే. సార్, పోస్టల్ బ్యాలెట్ ఇంతవరకు ఏమలా ఉండేదంటే ఎప్పుడూ అధికారంలో ఉన్న వాళ్ళకి లేదా ఆ, జిల్లా కేంద్రంలో మాత్రమే అవైలబిలిటీగా ఉండేది. అవును. అంతవరకు వెళ్ళి పల్లెటూరులో పనిచేసే టీచర్లు కానీ ఆఫీసర్లు కానీ అంత దూరం వెళ్ళి తీసుకునేవాళ్ళు కాదు. ఆ, సో చాలా తక్కువ పర్సెంటేజ్ పోలేదు ఇంతకు ముందంతా. ఈసారి చాలా వెల్లువెత్తినట్టు, చైతన్యం వెల్లువెత్తినట్టు 70% పైన పోలేదు చాలా చోట్ల. అవును. అంతకుముందు ఎప్పుడు 30-40% ఈసారి ఏకంగా డబుల్ పర్సెంటేజ్ పోలేదు. ఎలా చూడాలంటారు? పైగా ఇంకా ఇప్పటికి పోల్ అవ్వకుండా ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు బతిమలాడలేదు, మాకు ఎవరు డబ్బు ఆఫర్ చేయలేదు, అందుకే ఓటు లేదు అంటున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు కానీ వాళ్ళని కానీ రీచ్ అయితే ఆ పర్సెంటేజ్ కూడా పడేదేమో. ఎలా చూడాలంటారు? ఏంటి ఈ పోస్టల్ బ్యాలెట్ సంగతి ఏంటి? ఇప్పుడు ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? చాలా వరకు పోస్టల్ బ్యాలెట్ ఇంకొక రోజు అవకాశం ఇచ్చినట్టున్నారు ఎలక్షన్ కమిషన్. ఎలా చూడాలంటారు ఈ చైతన్యాన్ని? తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి ఫేవర్గా ఉండబోతుంది? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓటు సామాజిక బాధ్యత కింద తెలుసుకోవాలి తప్ప ప్రతిపక్షాల వాళ్ళు వచ్చి మమ్మల్ని బతిమలాడలేదు, మేము వేసి ఉండేవాళ్ళం. నీ బుద్ధి ఏమైందయా? ఓటు వేసేయాలి అనే బుద్ధి నీకు లేదా? పామరుడు నిరక్షరాస్యుడు అయిన ఓటరు లైన్లో నిలబడి ఎండనక వాననక తెగించి ఆ లైన్లో నిలబడి ఓటు వేస్తున్నాడు. బ్యాలెట్ పేపర్ మీద ఎలాగా మార్కు వేయాలి అనేది తెలుసుకుని వేసేవాడిని ఈవీఎం మిషన్లు తీసుకొని పెట్టొచ్చిన ఆ ఈవీఎం మిషన్ కూడా ఎలా నొక్కాలో తెలుసుకొని ఓటేస్తుంటే నీ సిగ్గేం పోయింది? చదువుకున్న వాడివి, ఉద్యోగం చేస్తున్న వాడివి, పోస్టల్ బ్యాలెట్ ఎవరేస్తారండి? ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఎలక్షన్ ఆ ఈ ప్రాసెస్ లో పాలు పంచుకుంటున్న ఉద్యోగులు కాదా వేయాల్సింది? సిగ్గులేదు నీకు ఆ మాట చెప్పటానికి? కడుపుకి అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు నువ్వు? ప్రతిపక్షాలు నన్ను ఓట్లు అడగలేదు, నేను వేయలేదు అని చెప్పడానికి 100కి 100% పోల్ అవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్లు. సిగ్గుండాలి పంజాబ్ ఈ మాట మాట్లాడటానికి. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నారు అని అంటే సిపిఎస్ రద్దు చేయకపోవటం జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యంత గొప్ప పని అని నేను భావించాల్సి ఉంటుంది. ఇంకా సిగ్గు లేకుండా పోస్టల్ బ్యాలెట్ వేయటానికి నీకు ప్రతిపక్షాలు బతిమలాడలేదు, డబ్బు ఆఫర్ చేయలేదు అనే దగ్గర ఉంటే ఏమి తింటావు నువ్వు కడుపుకి అని అడగాలి. అలాంటిది ఈ రోజున పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఈ పర్సంటేజే వచ్చింది. అదంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కిందే భావించాల్సిన అవసరం ఉంది. ఆ రాని 20-30% మందిని మనం ఏం మాట్లాడతామో అవన్నీ తీసి పక్కన పెట్టేసేస్తే వచ్చి ఓట్లు వేసిన వాళ్ళందరికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి అయితే ఓటు వేసి ఉంటారని నేను ఏమాత్రం భావించట్లేదు. సిపిఎస్ రద్దు చేయకపోయినా కూడా మేము జగన్కే ఓటేస్తాం, మాకు ఏమాత్రం ఫిట్మెంట్ ఇవ్వకపోయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం, మాకేమన్నా ఉన్న అవకాశాలని మాకు వచ్చే ఇంక్రిమెంట్లు వీటన్నిటిని కట్ చేసినా కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం అనే వాళ్ళైతే ఎవరు ఉంటారని నేనేం ఆశించటం లేదు. ఈవెన్ పోలీస్ శాఖలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ ఆదేశాలని పాటిస్తున్నారు తప్ప వాళ్ళేం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటో ఇంకో దాంతో చేస్తున్న పనులు కావవి. వీటన్నిటిని చూసిన తర్వాత ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పడి ఉంటది అని నేను ఊహిస్తా ఉన్నాను. దరిదాపుగా ఈ పోలైన వాటిల్లో ముప్పావంతు ప్రతిపక్షానికే పడి ఉంటాయి అనేది నా ఊహ. నాకు ఇప్పుడు ఈ జరిగిన పోలింగ్ గురించి చూస్తే, ఎందుకంటే ఈ మా ఊర్లో కూడా యూజువల్ గా పోస్టల్ బ్యాలెట్ సిఆర్ కాలేజ్ అనే కాలేజీలో పెట్టేవాళ్ళు, రోడ్డు మీద జరిగేది. కానీ ఈ రోజు ఏం చేశారు, పోస్టల్ బ్యాలెట్ పెట్టే దాంట్లో కూడా కొంత టెక్నిక్ ను ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి. సిఆర్ కాలేజీ హైవే మీద ఉండే కాలేజీకి రావటం వెళ్ళటం ఈజీ, అందుకని ఊరి లోపల ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పెట్టండి దీన్ని అని అక్కడికి వెన్యూ మార్పిచ్చాడు. ఇదంతా కూడా వ్యవస్థల మేనేజ్మెంట్ లో భాగమే. ఎందుకు మార్చాల్సి వచ్చింది?
గత 7-8 సార్లుగా కేవలం ఆ కాలేజీలో జరిగిందని ఈసారి వెన్యూ మారింది అని అంటే, వెన్యూ మారితే సగం మంది రాకుండా పోతారేమో అనే దానికోసం చేశారు. కానీ వెతుక్కుంటూ నన్నే రోడ్డు మీద ఎంతో మంది అడ్రస్ అడిగారు. ఇలా జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళటానికి దారెటు అని. అడిగి మరి వెళ్ళి ఓటు వేశారు అనంటే అది జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఉంటారని నేను మాత్రం ఏ కోశాన అనుకోవటం లేదు. ఈ పోస్టల్ బ్యాలెట్ లో కూడా 30% ప్రతిపక్షానికే పడుంటాయి. అది అనేది మాత్రం నేను ఖచ్చితంగా ఊహిస్తూ ఉన్నాను. వెన్యూ మార్చినా కూడా వెతుక్కొని మరి వచ్చి వేసిపోయారు. అయినా కూడా విపక్షాలు ఈ రోజు ఆరోపిస్తానే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో ఫలానా చేస్తున్నాడు, ఫలానా చేసేసాడు అని. ఇంకా బ్యాలెట్ లో పడిన తర్వాత కూడా అవి చేశాడు ఇవి చేశాడు అనే ఆరోపణలు ఎందుకండి? మీరు కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా ఉందనే చూసుకోవటానికి ప్రయత్నం చేయండి. పోస్టల్ బ్యాలెట్ లో ఏం చేశారో చేశారు, రేపు మెయిన్ బ్యాలెట్ ఉంది కదా, అందులో చేసుకునే ప్రయత్నం చేయండి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోల్ మేనేజ్మెంట్ లో విపక్షం ఒకంత వీక్ గా ఉంది, నాకు అదైతే కనిపిస్తా ఉంది గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మొత్తం ఆహా బీజేపీ వచ్చి మనతో కలిసిపోయింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మన గెలిపించేస్తుంది అని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న చాలా మంది అభ్యర్థుల్ని నేను స్వయానా చూశాను. గ్రౌండ్ లెవెల్లో నేను స్వయానా చూశాను అలాంటి అభ్యర్థుల్ని. అలాంటి అభ్యర్థులు ఆ మొద్దు నిద్ర వేడాలి. అది వెనకటికి ఒక పాట కూడా ఉంటుంది, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అని. నిద్ర మత్తు వదలండి, అప్రమత్తంగా ఉండండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించే ప్రయత్నం చేయండి. కానీ వీళ్ళేంటి నిమ్మక నీరెత్తినట్టు ఎందుకుంటారో తెలుసా? మళ్ళీ ఇక్కడ మనం ఎంతో కొంత ఈ ఎలక్షన్ లో కొంత డబ్బుని సేవ్ చేసుకోవచ్చు, కొంత ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు, వాళ్ళని వీళ్ళని పోగేయాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే మనల్ని గెలిపించేస్తుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు విపక్షాలకు వచ్చిన దరిద్రం అదే పట్టింది ఇక్కడ. దానికోసమే ఆ 20-30% మంది కూడా మరి విపక్ష నాయకులు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే మరి వీళ్ళకి వేసేవాళ్ళుగా ఓట్లు, వాళ్ళకెటు సిగ్గులేదు, మాకు డబ్బులు ఇస్తే వేస్తామంటున్నారు. మరి మీరు వెళ్ళి కలవాలి కదా. మీది పోలింగ్ మేనేజ్మెంట్ ఏమైంది? వాళ్ళని ఎందుకు కలవలేకపోయారు? 100కి 100% మందిని కలిసిన రోజున మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతారు. జగన్ ఓడించేస్తాం ఎలాగైనా. ఆ మాట ఓడించదు, ఓడించే ప్రయత్నం ఓడిస్తుంది. 20 మంది 30 మంది మీకు ఎగనెస్ట్ గా వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయలేదు అంటే దాని వెనకున్న అర్థం ఏంటనుకుంటున్నారు? ఇదే. ఎలాగోలా ఖర్చు తగ్గించుకున్నాం మనం అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ డబ్బుతోనే ముడిపడిపోయాయి. చాలా మంది ఏం చేస్తున్నారు, వాడి దగ్గర భలే డబ్బు ఉందయ్యా వాడు గ్యారంటీ గెలుస్తాడు. భలే డబ్బు ఉంటే ఎందుకు గెలుస్తాడండి? ప్రజల్లో ఆదరణ ఉండాలి. కానీ ఓడిపోయిన నాయకుడు కూడా దరిదాపుగా గెలిచిన వాళ్ళు ఖర్చు పెట్టినంత ఖర్చు పెడతాడు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డినో, చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్నో ఎవరినో చూసి ఓటేసే ప్రజలు ఉంటారు తప్ప ఇక్కడ వాళ్ళని చూసి ఓటే ఇట్లా. అదే ఇప్పుడు మన రాజ్యాంగ వ్యవస్థలో వచ్చిన దరిద్రం. ఇంతమందికి ఇన్ని సీట్లు ఇచ్చినా ఎవడో తెలియనోడల్లా అసెంబ్లీకి వెళ్ళిపోయి ఏ మూలన కూర్చుంటాడు, గుంపులో గోవిందరా కూర్చొని వెనక్కి వచ్చేస్తా ఉన్నాడు. కానీ కాన్స్టిట్యున్సీకి ఏం ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మనం పంపిస్తా ఉన్నాం. ఏది పార్టీల పేరు చెప్పు, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని చెప్పు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని చెప్పు, వాళ్ళందరినీ పంపిస్తా ఉన్నాం. అది ఇప్పుడు మనకు వచ్చిన దరిద్రం. మన కాన్స్టిట్యున్సీకి ఇక మనకి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి? అతను ఏం తీసుకొని వస్తాడు? నన్ను చూసి ఓటేశారా, ఆయన చూసి వేశారు, నేను కూడా వెళ్ళాను వచ్చాను అంతే తప్ప ఇంకేముంది అంటాడు. అలాంటి పరిస్థితులన్నీ మారాలంటే అందరూ అవగాహనతో ఉండాలి. పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటాం విపక్షాలు ఒకంత చతురతని పాటించాల్సిన అవసరం ఉంది. ఓటర్లు కూడా ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనే దానికంటే కూడా ఇస్తే అందరి దగ్గర తీసుకోండి. ఏ పార్టీ వచ్చి మీకు డబ్బులు ఇస్తే ఆ పార్టీ దగ్గర తీసేసుకోండి. వాళ్ళేం మిమ్మల్ని ఏం గంపగుత్త రాసేసుకోలేదు. రేపు ఓడిపోతే మిమ్మల్ని అడగటానికి కూడా లేదు. నాకు ఎందుకు ఓటు వేయలేదని ఊడు అడగలేడు. ఊడు ఇస్తే వాడి దగ్గర తీసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి ఎవరు అధికారంలోకి రావాలనుకున్నారో వాళ్ళకి వేయండి. అంతే తప్ప
ఈ ఎవరు మొహమాటాలకు పోయి ఇవన్నీ వేరే వేరే కార్యక్రమాలు మాత్రం ఏం చేపట్టకండి. కానీ రేపు నార్మల్ బ్యాలెట్ లో కూడా నా ఉద్దేశం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కలిపి 80కి పైనే పోల్ అయ్యే అవకాశం ఉందని నేను ఊహిస్తా ఉన్నాను. ఈ రోజున్న పోస్టల్ బ్యాలెట్ ప్రకారంగా చూస్తే నాకు అందుతున్న అంచనా ఏమిటాయంటే రేపు ఖచ్చితంగా 80% పోలింగ్ జరుగుతుంది అని. 80% కనుక పోలింగ్ జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా ఓడిపోయినట్టే. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. చూద్దాం సార్. ఫస్ట్ టైం మరి ఏమన్నా అంటే ఎప్పుడు గెలిచే పార్టీకే ఏ పార్టీ అయితే ప్రజలను గెలిపిస్తారనుకుంటున్నారో ఆ పార్టీకే ఇది జరుగుతుంది. ఇది పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆధిక్యం వస్తుంది. కానీ ఈసారి పూర్తి స్థాయిలో స్వీప్గా వస్తుందని చూద్దామండి. ఎప్పుడూ లేని విధంగా 60%, 70%, 80% ఓటింగ్ అనేది నిజంగానే వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని కనిపిస్తుంది. ఇంతకుముందులాగా అంటే అధికారులు విసిగిస్తే కామ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఓటు వేయాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు అధికారులంతా, ప్రభుత్వ ఉద్యోగులంతా. చూద్దాం మరి రిజల్ట్స్ ఇంకొక 1 month తెలిసిపోతుంది ఈ పాటికి. ధన్యవాదాలు సార్.